యెజబేలు లాంటి మనసులు మగోళ్ళలో కూడా ఉండదు. ఇక్కడ తుయతైరా పట్టణంలో ఉన్నటువంటి లోపము ఏంటంటే, యెజబేలు అనే ప్రవక్త్రినని చెప్పుకునే స్త్రీని వీరు ఉండనిచ్చారు. ఆ స్త్రీ తన యొక్క పాపము నుండి మారు మనసు పొందేటువంటి అవకాశము ప్రభువారిచ్చారట. ఈ యొక్క జూమ్ మీట్ లో పాల్గొంటున్న అందరికీ వందనాలు. ఈ జూమ్ మీట్ ద్వారా ప్రకటన గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఈ యొక్క ప్రకటన అధ్యయనం ద్వారా అనేకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయటం కూడా బాధ్యతగా భావించి యొక్క తరగతులను ప్రారంభించడం జరిగింది. ఇది 3వ వారం. ఇప్పటికీ 2 అధ్యాయాలు కావస్తున్నాయి. ఈ రోజు 2వ అధ్యాయం 18 నుండి ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో 4వదైన తుయతైరా గురించి మనం చూడబోతున్నాము. దేవుని చిత్తమైతే ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఈరోజు మనము గత వారపు సబ్జెక్ట్ కి కొనసాగింపుగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలని మనం చూడబోతున్నాము. అందరూ కూడా మరి శ్రద్ధతో వినడానికి ప్రయత్నం చేయండి. ముందు మనం నేర్చుకుందాం. ఎవరికి ఏ సందేహాలు ఉన్నా అది మనం తదుపరి మనము చూసే అవకాశం ఉంది. ప్రకటన గ్రంథం యొక్క పరిచయం నేను గత 2 వారాల క్రితం అందించాను. పోయిన వారం కూడా క్లుప్తంగా మీకు తెలియజేయటం జరిగింది. ఈ రోజు మనము ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములతో ప్రభువారు మాట్లాడిన మాటలు మనము చూడబోతున్నాం. ఆసియాలో 7 సంఘాలే ఉన్నాయి అంటే 7 కాదు, 7 కంటే ఎక్కువే ఉండినా ఆ సెలెక్టెడ్ 7 ఎందుకు అనేటువంటిది కూడా మనం చూసాం. ఎందుకంటే 7 సంఘాలకి అనేటువంటి భావనలోనే మనం ఉంటే ఇంకా వేరే ఎవరు ఉండే అవకాశం ఉండదు, వేరే వారికి కాదనే. మరి ముఖ్యంగా 7 అనేటువంటి పద ప్రయోగము, ఆ సంఖ్యను ఎన్నుకోవటము వెనుక ఉన్నటువంటి అర్థము కూడా మనము గత 2 తరగతుల్లో చూడటం జరిగింది. ఈ యొక్క రచయిత పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు దినమందు ఆత్మవశుడై దర్శనమునందు ప్రభు అయిన క్రీస్తుతోనే సంభాషిస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తును ఆయన చూచినప్పుడు చచ్చిన వాని వలె పడిపోయాడు, ఆశ్చర్యచకితుడై. ఎందువలనంటే ఆయనక రూపము చూడడానికి చాలా గంభీరముగా ఉన్నటువంటి వాడు. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య ఉండి ఆయనక రూపమునకు ఎలా ఉన్నాడనంటే తెల్లని ఉన్నిన పోలినటువంటి చక్కని తల వెంట్రుకలు తలయు కలిగి తల నుండి పాదముల అంచు వరకు దిగుచున్నటువంటి అంగీని ధరించి, అలాగే రత్నములతో పొదిగినటువంటి ఆ యొక్క పట్టికను ఆయన కలిగి, అలాగే ఆయన యొక్క నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచుండగా ఆయన యొక్క కంఠస్వరము గంభీరమైన జలముల ధ్వనితోను ఆయన నేత్రములైతే అగ్ని జ్వాలల వలె ఉండేటువంటి పరిస్థితిని చూశాడు. ఇక్కడ మనం విశేషముగా తీసుకోవలసింది మొదటి అధ్యాయము 19-20 వచనాలు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు ప్రభువారు. ఓకే, అయితే ఆ 7 నక్షత్రములు ఏంటి, తన కుడి చేతులు ఉన్నవి, ఆ 7 దీపస్తంభములు ఏంటి అనేటువంటిది మనం ఒక్కసారి నేర్చుకుంటే ఆ 7 సంఘములతోనే మాట్లాడవలసినటువంటి అవసరం ఏంటో కూడా మనము కనుగొనే అవకాశం ఉంటుంది. 1వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉన్నటువంటి మాట, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడు. ఇప్పుడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్తున్నాడు. ఆయన దీపస్తంభముల మధ్య సంచరించినటువంటి విధానమును మనం చూస్తే దీపస్తంభములు సంఘములు అని అన్నాడు. సంఘములు అనేటువంటి బహువచనం వాడాడు కాబట్టి అనేకమైన సంఘాలు ఉన్నట్టు కాదు, సంఘము ఒక్కటే. అయితే ఆ సంఘము యొక్క కాంగ్రిగేషన్స్, సెపరేట్ యూనిట్స్ ఆయా చోట్ల ఉండవచ్చు. సంఘము కూడా అదే భావనలో ఇక్కడ వాడబడింది. సంఘములు అని ఉన్నది కాబట్టి ప్రకటనలో ఎన్ని సంఘాలు ఉన్నా కానీ అవన్నీ కూడా క్రీస్తు సంఘాలే అని అనడానికి వీలు లేదు. ఎందుకనంటే ప్రభు యొక్క సంఘము ఒక్కటే అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:4లో చూస్తే శరీరం ఒక్కటే అన్నాడు.
అనగా శరీరమును సంఘము ఒక్కటే. ఈ యొక్క శరీరమును సంఘము ఒక్కటే అయినప్పుడు మరి ఏ విధంగా సంఘమును గురించి మనము అనేకమైన సంఘములు ఉన్నట్లుగా మనం భావించగలం? అలాగా భావించలేం. కనుక ఈ విషయాల్లో ప్రతి వారు కాస్త అవగాహన కలిగి ఉండటము మంచిది. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉంటే 2వ అధ్యాయము మొదటి నుండి ఏ విషయాలు మనము చూస్తామనంటే, ఆ 7 సంఘములతో తన సంఘముతో తనదై ఉన్నటువంటి సంఘముతో ప్రభువారు మాట్లాడేటువంటి మాటలు మనము చూస్తాం. ఆ యొక్క మాటలు సంఘములతో ప్రభువే సూటిగా మాట్లాడినవే, రాయమని చెప్పినటువంటి విషయాలు. కాబట్టి ఈ విషయంలో ఎవరికి ఏ సందేహములు ఉండకూడదు. ఇక్కడ 7 తీసుకున్నాడనంటే అక్కడ ఒరిజినల్ గా ఆసియా మైనర్ లో ఉన్నటువంటి సంఘములు 7కు మించే ఉన్నవి. ఇంచుమించు 10 వరకు ఉన్నాయి. 7 యొక్క పేర్లు మనకు తెలుసు: ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, అలాగే 7వది లవొదికయ. ఈ 7 సంఘాలు కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంఘములు ఏంటనంటే, త్రోయలో ఉన్నటువంటి సంఘం అంటాడు, కొలస్సీలో ఉన్నటువంటి సంఘం అంటాడు, అలాగే హియరాపోలిలో ఉన్నటువంటి సంఘం. ఈ త్రోయలోను, కొలస్సీలోను, హియరాపోలిలో ఉన్నటువంటి సంఘములు అపోస్తుల కార్య గ్రంథములో మనము చూడవచ్చు. అక్కడ అపోస్తులైన పౌలు ద్వారా జరుగుతున్నటువంటి గంభీరమైన పరిచర్యలో భాగముగా ఆ ప్రాంతములలో ప్రభు యొక్క సంఘము బలముగా ఏర్పాటు కాబడినది. అయితే ప్రభువారు ఆ 3 ప్రక్కన పెట్టి ఈ 7తోనే సంభాషించవలసిన అవసరము ఏమొచ్చిందనంటే, ఈ 7ని ప్రభువారు తన యొక్క అర్జెన్సీ అనగా వారి యొక్క పేరుతో ఉన్నటువంటి ఆ సంఘములు ఏ ప్రాంతములు ఉన్నాయో ఆ ఊరిలో ఉన్న సంఘములో ఉన్నటువంటి విషయాల్ని మనకు తెలియచేయటం ద్వారా వారిలో ఉన్నటువంటి లోపములు లేదా వారిలో ఉండే ప్రశంసాపూర్వకమైన లక్షణములు, అలాగే వారు దిద్దుకోవలసినవి, దిద్దుకోకపోతే ఉండేటువంటి పర్యావసనాలు, దిద్దుకుంటే కలిగేటువంటి బహుమానములను వీరిని ఒక ఎగ్జాంపుల్గా మిగిలినటువంటి ప్రభు యొక్క సంఘము సమకాలీనముగా 1వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘములకే కాదు, 2, 3 లేదా ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘానికి కూడా అవి పనికొచ్చేటువంటి విధానంలో. కాబట్టి ఆ యొక్క వ్యత్యాసమును వారిని ఒక రోల్ మోడల్ గా మనకు చూపించి తెలియజేయటం ద్వారా ప్రభువారు ఆ 7ని తీసుకుని ఉండవచ్చు. ఏదేమైనా అక్కడ ప్రతి సంఘంతో మాట్లాడాక ఫైనల్లో ఏమంటారంటే, సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఉదాహరణకి 2వ అధ్యాయానికి వెళదాం. 2వ అధ్యాయంలో మనము చూస్తే 7వ వచనములో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. ఈయన మాట్లాడుతూ రాయమన్నది ఏ సంఘమును గురించి? ఎఫెసీ సంఘాన్ని గురించి. అప్పుడు ప్రభువారు ఏ మాట ప్రయోగిస్తే అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది? ఎఫెసీలో ఉన్న సంఘము నేను చెప్పుచున్న మాట వినుగాక అంటే ఆ ఏకవచనం వాడుంటే ఆ స్థానిక సంఘానికి వర్తిస్తుందేమో అని అనుకోవచ్చు. కానీ ఎఫెసీ సంఘము ద్వారా మిగిలినటువంటి ప్రతి క్రీస్తు సంఘానికి, అది ఏ కాలములో ఉన్నా, ప్రభు సంఘం భూమి మీద ఉన్నంత వరకు ఆ ప్రతి సంఘానికి ఇచ్చేటువంటి హెచ్చరికగా ఉంది. పౌలు ఆయన వివిధమైన ప్రాంతములలో, పట్టణాలలో లేదా ప్రజలకు వ్యక్తిగతంగా అనేక పత్రికలను రాశాడు. ఉదాహరణకి రోము ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాసినటువంటి పత్రికను ఏమని మనం పిలుస్తున్నామనంటే రోమీలకు రాసిన పత్రిక అంటాం. అంటే రోమీలకే కాబట్టి అది మాకు కాదు అనేటువంటిది ఎవరైనా తలంచుకుంటే అది ఎంత అవివేకంగా ఉంటుందో, అలాగే ప్రకటన గ్రంథములో 7 సంఘములను గూర్చి ఇచ్చినటువంటి వివరణ ద్వారా ఆ 7కే తప్ప మాకు కాదు అనేటువంటి భావనలోనికి మనం వెళ్ళనవసరం లేదు. సరే, పోయిన వారంలో మనము ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి మంచి లక్షణాలని, దిద్దుకోవలసిన లక్షణాలని, తప్పులను దిద్దుకుంటే కలిగేటువంటి ప్రశంస, ఇలాంటివి చూసాం. అలాగే 2వ సంఘము స్ముర్ణ సంఘములో అనగా స్ముర్ణ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘమును గురించి కూడా నేర్చుకున్నాం. అలాగే 3వది పెర్గమ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కూడా నేర్చుకున్నాం. ఈ రోజు మనము ఈ యొక్క ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 18 నుండి 29 వరకు ఉన్నటువంటి విషయాల్ని నేర్చుకొనబోతున్నాము. గనుక
ప్రతి వారు కూడా దానిని చూడగలరు. 18 నుండి చదువుతున్నాను. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము అని అన్నాడు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు అని అన్నాడు. సంఘపు దూత అనగానే ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చాను పోయిన వారం. సంఘపు దూత అనగానే సంఘ పెద్దో, లేకపోతే సంఘ సువార్థికుడో, లేకపోతే ఇతర ఎవరో అనేటువంటి భావంలోనికి మనం వెళ్ళవసరం లేదు. సంఘపు దూత అనగానే సంఘము ఇన్నర్ స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది, అలాగే అవుటర్ స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది. ఇన్నర్ స్ట్రక్చర్ అని అంటే అర్థము, ఇన్నర్ స్ట్రక్చర్ అని అంటే వారు అంతర్గతంగా సంఘం ఏమై ఉంది? సువార్థికులను, బోధకులను, ఉపదేశకులను, పెద్దలు, పరిచారకులను కలిగి ఉంది. కానీ అవుటర్ గా అదే సంఘము ఎలా పనిచేస్తుంది అంటే దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చెందే విధానంలో పనిచేస్తుంటుంది. కాబట్టి సంఘమే దూతగా, దూత అంటే వర్తమానికుడు. మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనము గమనించినట్లయితే 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో ఉన్నటువంటి మాటను ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, దేని ద్వారా వెళ్ళాలి? దేవుని యొక్క జ్ఞానము సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అన్నాడు. కాబట్టి సంఘము ద్వారానే దేవుని యొక్కయు లేదా ప్రభు యొక్కయు సమస్త సత్య సంబంధమైనటువంటి విషయాలు వ్యాప్తి చెందవలసిన అవసరం ఉన్నది. కాబట్టి సంఘపు దూత అనగానే సువార్థికుడు అనుకుంటే సువార్థికులు మారొచ్చు, పెద్దలు మారొచ్చు, కానీ సంఘము ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు సంఘపు ఎఫెసీలో ఉన్న సంఘపు దూత, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న 2వ అధ్యాయం 18లో ఉన్నటువంటి తుయతైరలో ఉన్నటువంటి సంఘపు దూత అనుకుంటే ఆ సంఘపు దూత అప్పటికి అందుకున్న ఆ వ్యక్తి, పలానా వ్యక్తి ఒక సువార్థికుడు పెద్ద అని అనుకుంటే అతను తదనంతరము మరి ఆ దూత ఆ స్థానంలో ఎవరు వస్తారు? కాబట్టి వ్యక్తి ప్రధానం కాదు, ఇక్కడ సంఘ ప్రధానమైన అర్థాన్ని మనము తీసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ఎలాగ రాయమంటున్నాడు చూడండి. ఇక్కడ ప్రభువారు ఏమై ఉన్నాడో ఈ 7 సంఘాలకి రాసే విషయాల్లో స్పష్టంగా తెలియజేయబడుతుంటుంది. ప్రభువారు ఏమై ఉన్నారు అనేటువంటిది చాలా క్లారిటీగా ఇస్తూ ఉంటాడు. ప్రభువారే ఆయనకు విశేషణాలని చక్కని విధానములు అందిస్తూ ఉంటాడు. చక్కని వర్ణన ప్రభువును గురించి ఎలాగుంటుందో అంటే మనము చూడవచ్చు. ఉదాహరణకి ఎఫెసీ సంఘానికి ఏమని రాశాడు? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అంటాడు. అంటే ప్రభువునే అక్కడ ఆ సందర్భాన్ని బట్టి, ఆ స్థానిక సంఘము యొక్క పరిస్థితిని బట్టి ఎలాగైతే మాట్లాడుతుంటాడో, అలాగే స్మరణ సంఘాన్ని గురించి కూడా చూస్తే 8వ వచనంలో ఆ సంఘానికి ఉండేటువంటి పరిస్థితిని బట్టి ప్రభువారు ఆ విధంగా ప్రజెంట్ చేయబడుతున్నాడు. స్మరణ సంఘాన్ని గురించి అయితే ఏమంటున్నాడంటే, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. కాబట్టి స్మరణలో ఉన్నటువంటి సంఘపు సభ్యులకు అవసరమైనటువంటి విధానములు ప్రజెంట్ కాబడుతున్నారు ప్రభువారు. ఇది కూడా ప్రభువుకు వర్తించేదే. 3వది పెర్గమ సంఘాన్ని గురించి కూడా చూస్తే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు అన్నాడు. అది కూడా ఎవరికి వర్తిస్తుంది? ప్రభువుకి వర్తిస్తుంది. అంటే ప్రభువారు ఇప్పటికే 3 సంఘాలకి, ఇప్పటికి చూసినటువంటి 3 సంఘాలకి 3 విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో పరిచయం కాబడ్డాడు. అలాగే 4వది చూస్తున్నాం తుయతైర సంఘాన్ని గురించి కూడా ప్రభువారు ఎలాగ ప్రజెంట్ చేయబడుతున్నాడనంటే, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రభువారిని ఇక్కడ ఎలాగ వర్ణిస్తున్నాడనంటే, అగ్నిజ్వాలలు గల కన్నులను, అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గలవాడు అన్నాడు. ఎవరై ఉంటారు ఇది? 1వ అధ్యాయానికి వెళితే మనము 15వ వచనంలో చూడొచ్చు. ప్రకటన 1:15లో ఉన్నది ఇంచుమించు ఇదే కదా. ఏముంది అక్కడ? ఆయన పాదములు కొలిములో పుటము వెయ్యబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అన్నాడు. దానికంటే పైన ఉన్నటువంటి లైన్ లో మనం చూస్తే, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను అని అన్నాడు. ఇక్కడ కన్నులని తీసుకొచ్చాడు, అలాగే ఆయన పాదములను తీసుకుని వచ్చాడు. కన్నుల గురించి మనం ఆలోచన చేస్తే, సర్వ ఇంద్రియాలలో కన్ను ప్రధానమైనది. అందుకనే సంస్కృతిలో ఒక మాట ఉంది, సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేటువంటి మాట. అంటే సర్వ ఇంద్రియములలో
కన్ను అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. అలాంటి కన్ను గురించి మనం ఆలోచన చేస్తే కన్ను ఎందుకు ప్రధానమైనది? అది సమస్తమైనటువంటి విషయాలని పరికించి చూడగలిగి దానిని మెదడుకు అందిస్తుంది. ఇదిగో ఇది ఈ రంగు, ఇదిగో ఇది ఈ పోలిక, లేకపోతే ఈ వస్తువు. కన్ను ద్వారా, కంటి చూపు ద్వారా మనము లోకమును చూడగలుగుతాం. కాబట్టి చూడటం అనేటువంటి ఆ యొక్క శక్తి చాలా ఉన్నతమైనది, ప్రాముఖ్యమైనది. ప్రభువుకు కూడా ఉన్నాయి కన్నులు, కానీ ఆయన కన్నులు ఎటువంటివి అంటే అగ్నిజ్వాల వంటి నేత్రములు. అంటే ఆయన కళ్ళల్లో, కన్నుగుడ్డుల్లో అగ్నిజ్వాలలు మెరుస్తూ ఉంటాయా? ఈ వర్ణన బట్టి చాలా మంది బొమ్మలు అలాగ వేస్తూ ఉంటారు. కాబట్టి అగ్నిజ్వాలల వంటి కన్నులు అని అనగానే ఆయన కళ్ళల్లో అగ్నిజ్వాలలు మెదులుతున్నాయని కాదు, అగ్నితో ఇక్కడ పోల్చాడు. అగ్ని ఎలాంటి వ్యత్యాసము, పక్షపాతము లేకుండా దానికి తగిలినటువంటి ప్రతి వస్తువును ఎలాగైతే దహిస్తుందో, అగ్నికి కాలుష్యం ఉండదు. నీరు కలుషితం అవ్వచ్చు, గాలి కలుషితం అవ్వచ్చు, ఆహారం కలుషితం అవ్వచ్చేమో కానీ అగ్ని కలుషితం అవ్వదు. ఎందుకనంటే అగ్నిలో ఉండేటువంటి ఉష్ణోగ్రత, అగ్ని యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది దాని ముందు ఏదైనా భస్మము కావలసిందే. ఉదాహరణకి చాలా మంది సూర్యుని దగ్గరికి యాత్ర చేయాలని మన ఇండియాలో ఆదిత్య యాన్ అనేదో పెట్టారు. సూర్యుని మీద కంట, అంటే చంద్రుని మీదకి ఎలాగైతే పంపారో అలాగే ఈ యొక్క మార్స్ మీదకి, ఇతర గ్రహాల మీదకి రోవర్స్ ఇతర దేశాలు ఇండియా సహా ఎలాగైతే పంపాలని, అన్వేషించాలని ప్రయత్నం చేస్తున్నాయో మనుషులను పంపలేకపోతున్నారు. ఎందుకనంటే వారు అక్కడుండే వేడిని తట్టుకోలేరు అని. అంటే భూ కక్ష దాటేటప్పటికే మనుషుల ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. చాలా మంది అనుకుంటారు భూమి కంటే ఎత్తుగా వెళితే, మేఘాల్లో నుంచి వెళితే చల్లగా ఉంటుందని అంటారు. అది నిజమే. ఎంతవరకు? అది కొన్ని వందల కిలోమీటర్ల వరకే. అది దాటిన తర్వాత భూమి యొక్క ఆవరణాలు ఉన్నాయి. స్ట్రాటో ఆవరణం, ట్రోఫో ఆవరణం, అయనో ఆవరణాలని. స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, అయనోస్ఫియర్. ఈ యొక్క అట్మాస్ఫియర్ లో వీటిని దాటుకుని బయటికి వెళితే అక్కడుండే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఎవరో కూడా బ్రతికుండే అవకాశం ఉండదు. ఇంకా సూర్యునికి దగ్గర అవుతా ఉంటే, అంటే సూర్యుడు అంటే ఎవరు? అగ్నిగోళం. అంటే అగ్నికి దగ్గర అవుతూ ఉంటే ఆ అగ్ని ముందు ఏది కూడా ఉండదు, భస్మమే. బూడిద కూడా మిగిలినంతగా భస్మం అయిపోతాయి. ప్రభువారు ఎవరై ఉన్నారనంటే ఆయన ముఖాన్ని గురించి వర్ణించాడు చూసారా? మనము పై వచనాలు 1వ వచనములో 1వ అధ్యాయములో మనము చూస్తే ఆయన యొక్క ముఖము ఎలా ఉందని చెప్పాడు? సూర్యుని వలె అనేటువంటి మాటను మనము చూస్తాం. 16వ వచనం 3వ లైన్లో ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. కాబట్టి ఆయన సూర్యుడే మనము ఊహించినంత ఉష్ణోగ్రత కలిగిన వాడైతే, వందలాది వేలాది సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత కలిగిన వాడైతే, ప్రభు యొక్క శక్తి దానికంటే టాప్. అలాంటి ప్రభు యొక్క కనులను ఎలాగ పోల్చాడనంటే అగ్ని జ్వాల వంటి కనులు అన్నాడు. అంటే అగ్నికి ఎలాగైతే వ్యత్యాసం లేకుండా అది ఎలాగైనా దూసుకుని వెళుతుందో, అగ్నికి ఎలాగైతే పక్షపాతం ఉండదో, ఆయన యొక్క కంటి చూపుతో ఆయన చూస్తున్నప్పుడు పర్వాలేదులని, ఆయనకి ఇష్టమని ఒకడిని, ఇష్టం లేదని ఒకడిని చూసేటువంటి వ్యక్తి కాదు ప్రభువారు. ఎవరినైనా ఆయన సమానముగా వారి యొక్క క్రియలను బట్టి తీర్పు తీర్చే శక్తి కలిగినటువంటి వాడు. ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని చూసిన స్మరణలో ఏ లోపం లేదు, దానిని ప్రక్కన పెడితే పెర్గములో ఉన్న సంఘాన్ని చూసిన ఆయన చూపు అలాగే చూచాడు కనుకనే వారిలో ఉన్న తప్పిదాలను కూడా పైకెత్తి మాట్లాడుతున్నాడు. అయ్యో ఇది నా సంఘమే కదా, ఈ సంఘము నా దీపస్తంభమే కదా, కాబట్టి నేను క్షమిద్దాములే అనుకోలే. ఎందుకంటే ఆయన చూపుకి పక్షపాతం ఉండదు, వ్యత్యాసం ఉండదు. లోకమును ఎలాగ తీర్పు తీరుస్తాడో సంఘమును మెయిన్ తీర్పు తీర్చేటువంటి అవకాశం ఉంది కనుక సంఘము విషయములో ప్రభు యొక్క తీర్పులు చాలా గట్టిగా ఉంటాయి. మనం అదే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులమైతే మన జీవితాలు కూడా ప్రభు కనుదృష్టికి పరిశుద్ధంగా ఆయన వాక్యానుసారంగా ఉంటే పర్వాలేదు, కానీ వాటిని దాటుకుని వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందుకనే ప్రభువును గురించినటువంటి వర్ణనలో ఇక్కడ ఏమని తీసుకున్నాడనంటే తుయితైర సంఘముతో ఏమని తీసుకున్నాడనంటే చూడండి అమ్మా, ఏమని తీసుకున్నాడు? అగ్నిజ్వాల వంటి కన్నులను అని అన్నాడు. అగ్నిజ్వాల వంటి కన్నులంటే అదే అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు. ఆయన పాదములు ఎలాగున్నాయనంటే
అపరంజిని పోలినటువంటివి. అపరంజి ఇక్కడ ఇత్తడికి సూచన, బంగారానికి సూచన. అయితే బంగారమా, రంగులో బంగారము ఆ వర్ణము మనం తీసుకొచ్చేమో గాని ఇక్కడ అపరంజి ఇత్తడికి గుర్తు. ఎందుకనంటే మొదటి శతాబ్దములో అపరంజి ఇత్తడితో ఈ కంసాల వారు ఎక్కువ పనిచేసి వారు బలమైన వస్తువులను చేస్తూ ఉండేటువంటి వారు. వారి వాడుకలో అపరంజి ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ కి గుర్తు, పవర్ కి గుర్తు, బలమైనది అని చెప్పడానికి అది గుర్తు. కాబట్టి అపరంజిని పోలిన పాదములు గలవాడనంటే అంత స్థిరమైన శక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు చెప్పు సంగతులు. కాబట్టి ఇక్కడ ప్రభువుని ఎలా వర్ణించుకున్నాడనంటే దేవుని కుమారుడు. క్రీస్తు అంటే అదే కదా, సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు. కాబట్టి క్రీస్తు తండ్రి చేత అభిషిక్తుడైన వాడు. ఎవరి కొరకు? లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని రక్షించడానికి దేవుని చేత ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడిగా ఉండి నిత్య జీవమునకు వారధిగా ప్రభు తండ్రి చేత అభిషేకం పొందినటువంటి వాడు, అభిషిక్తుడైనటువంటి వాడు. కాబట్టి ప్రభు దేవుని యొక్క కుమారుడు అనగా మనుష్య కుమారుడైన దేవుని కుమారుడైన అది ప్రభువుకి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి వర్తిస్తుంటుంది. కాబట్టి ప్రభువారు చెప్తున్నారు తుయతైర సంఘముతో. ఏమని చెప్తున్నారు అంటే 19వ వచనంలో మనం చూడొచ్చు, ఓ సంగమా అని అనుకోవాలన్నమాట. నీ అని రాగానే అక్కడ వ్యక్తి కాదు, సంఘము యొక్క పరిస్థితిని వివరిస్తున్నాడు. ఎందుకు 19వ వచనంలో మనం చూస్తే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. ఈ సంఘము చాలా మంచి లక్షణాలు కలిగి ఉందండి. 19వ వచనం అంతా కూడా వారి యొక్క ప్రశంసలే. తుయతైరలో ఉన్నటువంటి సంఘం యొక్క క్రియలు బాగున్నాయి, ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, అలాగే వారు చేసే పరిచర్య బాగుంది, అలాగే వారి యొక్క సహనము కూడా బాగుంది. తరువాత నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువ అయినవి అని ఎరుగుదును. వీరి యొక్క కడపటి క్రియలు అనగా మొదట్లో ప్రభువుని అంగీకరించిన తర్వాత వారు సంఘముగా ఏర్పడిన తర్వాత ఉన్న క్రియల కంటే కాలక్రమేణా కాలం గడిచే కొలది వారి యొక్క క్రియలు మరింత ఎక్కువగా అవుతున్నాయి. అంటే ఎంతో మంచి సంఘముగా ఉంది ఈ సంఘం. ఎఫ్సి సంఘం అయితే పూర్తి భిన్నమైనది. వారి యొక్క క్రియలంట మొదట ఉండినటువంటి స్థితిలో లేవు గనుకనే ప్రభు దానిని తప్పు మోపాడు. తుయతైరలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే వీరి యొక్క మొదటి క్రియల కంటే కడవటి తదుపరి క్రియలు మరింత ఎక్కువైనవని ప్రభువుకి తెలుసు. నేను ఎరుగుదును అని అంటున్నాడు. అంటే తన శరీరమును సంఘములో జరిగే ప్రతి మార్పులను, ప్రతి మంచివి లేదా ప్రతి వారు ఏమన్నా ఆ సంఘం ఏదన్నా వెనకబడుతున్నా అవన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి. ఆయన కన్నులు అలాంటి శక్తి కలిగినవే కదా. ఎక్కడ ఏమి జరిగినా దానిని ఎరిగేటువంటి శక్తి కలిగిన వాడే కదా ప్రభువారు. కాబట్టి ప్రభువు ఏమంటున్నాడంటే నేను ఎరుగుదును. కాబట్టి వీరి యొక్క ప్రశంసలు ఏంటంటే వారి క్రియలలో, ప్రేమలో, విశ్వాసంలో, పరిచర్యలో, సహనములో, అలాగే వారికి క్రియలలో వారు ఎంతో గొప్పగా ఉన్నారు. 20వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రభువారు అయినను అని మాట్లాడుతున్నాడు. అయినను ఏంటి? అన్ని బాగుండి ఒక దానిలో కాస్త వెనకబడితే వచ్చిన నష్టం ఏంటంట అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభువారు ఆయన కన్నులు అలాంటివి కావు. ఎన్నున్నా మంచి మరలా వాటి ప్రక్కనే ప్రభు ఆశించేది మనము కలిగి లేకపోతే దాని విషయంలో ఆయన వేదనతోనే మాట్లాడతాడు, వేదన చెందుతాడు. తుయతైరలో ఉన్నటువంటి సంఘమును కూడా తీసుకొచ్చింది ఎందుకనంటే వారి యొక్క అన్ని క్రియలు బాగున్నాయి 19లో చెప్పినట్లుగా. కానీ ఒక తప్పు ఉందంట. ఏంటో తప్పు చూడండి 20వ వచనములో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా ఆ తప్పు ఏంటనంటే తాను ప్రవక్త్రీనని చెప్పుకొను యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. వీరు చేసినటువంటి తప్పు ఏంటండి? తాను ప్రవక్త్రి అంటే ప్రవక్త అంటే ఎవరు? ఒక మేల్ ప్రాఫిట్ అనగా మగవారై ఉండి ప్రవక్తలుగా, దేవుని ప్రవక్తలుగా ఉన్నటువంటి వారిని. అదే స్త్రీలైతే ఎవరిన ఏమని అంటాం మనము? ప్రవక్త్రి అంటాం. స్త్రీలలో ప్రవక్త్రీలు ఉన్నటువంటి వారు బైబిల్లో ఉన్నారా? ఉన్నారు. క్రొత్త నిబంధనలో చూస్తే అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయములో ఫిలిప్పు యొక్క కుమార్తెలు మనం చెప్పుకోవచ్చు.
అలాగే పాత నిబంధనలో మనం చూస్తే న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి అయిన దెబోరాను కూడా మనం చెప్పుకోవచ్చు కదండి. అలాగే ఇంకా కొందరు మనం స్త్రీలను మనము చూడవచ్చు ప్రవక్త్రీలుగా ఉన్నటువంటి వారు. సమూయేలు గ్రంథంలో హన్నా చూస్తే ఆమె ప్రవక్త్రి కాదు, కానీ ఆమె పొందినటువంటి కుమారుని బట్టి 2వ అధ్యాయములో చక్కని గీతము రాసి దేవుని యొక్క వాక్యముగా అది మనము చదవగలుగుతున్నాం. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు ప్రవక్త్రీలు. కానీ ఇక్కడ మరింత విశేషమైనటువంటి స్త్రీని మనము చూడబోతున్నాం. అది కూడా పాజిటివ్ వేలో కాదు, తప్పు మోపినటువంటి స్థితిలో చూడబోతున్నాం. తుయితేరా సంఘములో ఉన్నటువంటి లోపమునకు ఈ ప్రవక్త్రి కారణం ఎలాగనంటే, ఏమనగా తాను ప్రవక్త్రీనని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబేలు అనే స్త్రీని ఈ సంఘము ఉండనిస్తుందంట. యెజబేలు ప్రవక్త్రియా? ఇశ్రాయేలు యొక్క యోధా రాజుల్లో యెజబేలు అహాబు యొక్క జంట ఎలాంటి దేనికి వారు మాదిరో మనకు తెలుసు. మంచికి కాదు, అపవిత్రతకు, పాపమునకు, ఘోరమైన దుష్టత్వానికి వారు ప్రతీకగా ఉంటారు. అహాబు యొక్క భార్య యెజబేలు చాలా దుష్టురాలు. షీఈ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. అలాంటి యెజబేలు అనేటువంటి స్త్రీని, యెజబేలు కాదు ఇక్కడ తుయితెరలో ఉన్నటువంటి ఈ ప్రవక్త్రి యెజబేలు కాదు, యెజబేలు లాంటి స్వభావం కలిగినటువంటి స్త్రీని వీరు ఉండనిస్తున్నారు. యెజబేలను అన్నాడు. యెజబేలను అని అంటే యెజబేలు లాంటి ప్రవక్త్రి లాంటి స్త్రీని ఈ సంఘం ఉండనిస్తుందంట. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే జారత్వము చేయుటకును, సంఘము ఎలాగ ఉండడానికంటే అండి, సంఘము జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఈ యెజబేలు కాదు, యెజబేలు అనే స్వభావం కలిగినటువంటి ఒక క్యారెక్టర్ తుయితెరలో ఉన్నటువంటి సంఘములో ఉంది. ఈ సంఘం యొక్క తప్పు ఏంటి? యెజబేలు అనే స్త్రీని ఉండనిస్తామే వీరు చేసినటువంటి తప్పు. అంటే సంఘములో చాలా మంది ఉంటారు. సంఘములో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఒక హాస్పిటల్లో ఆరోగ్యవంతులు ఉండరు, రోగులే ఉంటారు. ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళు కూడా ఉండి, ఇంకా ఏదైనా బలం పొందుకోవడానికి కూడా హాస్పిటల్కి విజిట్ చేసేవారు ఉంటారు. అలాగే ఏదైనా జిమ్కి వెళ్ళానుకోండి, ఎక్సర్సైజ్ చేసే జిమ్కి, అక్కడ అందరూ పెర్ఫెక్ట్ గా 6 ప్యాక్ బాడీస్తోనో లేకపోతే అందమైన శరీర దృఢత్వం కలిగిన వారే ఉండరు. అక్కడ షేప్ అవుట్ అయిపోయిన వారు, బాగా ఓబకాయలు, రకరకాలైనటువంటి వారు వెళతా ఉంటారు. సంఘము కూడా అలాంటిదే, పరిశుద్ధులే, కానీ ఆ పరిశుద్ధులుగా ఉండేటువంటి వారు ఉంటారు. ఇంకా బాప్తిసం పొందకుండా తమ విశ్వాస జీవితంలో ఇంకా నడిచేటువంటి వారు ఉంటారు. బాప్తిసం పొందకుండా ప్రభు అంటే మాకు విశ్వాసం అని నడిచే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే వారిలో మంచి గుణాలు కలిగిన వారు ఉంటారు, లేకపోతే ఇంకా మారవలసినటువంటి పాప లక్షణాలతో ఉండేవారు కూడా ఉంటారు. అయితే ఏ పాపము ఎలాగున్నా కానీ ఈ వ్యభిచార జారత్వ సంబంధమైనటువంటి పాపములు చేసేటువంటి వారిని సంఘము గుర్తించినప్పుడు వారిని దిద్దాలి, వారిని గద్దించాలి. అలాగ లేకుండా వారి పాపముల గురించి మాకెందుకులే అని బోధ చేయకపోతే అది ఆ సంఘం యొక్క తప్పు. ఈ రోజున సువార్థికులు బోధిస్తుంటారు సంఘాల్లో. సువార్థికుడు సభ్యుల యొక్క ఎదుగుదలని గమనిస్తూ ఉంటాడు. సభ్యుల యొక్క విశ్వాస జీవితము ఏ స్థాయిలో ఉందో గమనిస్తూ దానిని సరి చేస్తుంటాడు. వ్యక్తిగతంగా చెప్పొచ్చు, లేదా సంఘంలో ఉన్నటువంటి పెద్దలతో కలిపి వారితో చెప్పొచ్చు, లేదా బహిరంగంగా కూడా చెప్పొచ్చు. అది దారుణమైనటువంటి పరిస్థితుల్లో సంఘానికి హానికరంగా ఉంటాయి. ఈ చెప్పేటువంటి ప్రక్రియలో చెప్పగానే ఇదిగోండి ఈ యొక్క విషయాల్లో మీరు మార్చబడితే, మారు మనసు పొందితే మంచిది, ఇది తప్పు అని చెప్తే నా తప్పును నువ్వు ఎత్తేవా అని చెప్పి ఆ చెప్పిన వారి మీద యుద్ధం ప్రకటించడము వాక్యానుసారము కాదు. బహుశా మేము చెప్తే ఎందుకులే, మాకెందుకు వచ్చినదిలే వీరితో తంట అని ఈ సంఘం అనుకుందో ఏంటో గాని, ప్రవక్త్రీనని చెప్పుకొని యెజబేలు అనేటువంటి స్త్రీ జారత్వము చేయనట్లుగాను, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడానికి సంఘములో ఉన్నటువంటి క్రీస్తు యొక్క దాసులను అంటే విశ్వాసులకు బోధించి మోసపరుస్తుందంట ఈ స్త్రీ. మరి ప్రభు యొక్క సంఘాన్ని ఆ విధంగా పాడు చేస్తున్నటువంటి వ్యక్తులు సంఘములో ఉన్నప్పుడు సంఘం యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి.
కానీ తుయితైర సంఘము చేసిన తప్పు ఏంటంటే అలాంటి సంఘానికి హానికరమైనటువంటి వ్యక్తులను ఉండనిస్తా ఉంది. అది వీరు చేసిన తప్పు. నిజమే కదా. మనము కూడా సంఘాలలో అనేక మందిని చూస్తూ ఉంటాం. వారు ఒకవేళ దిద్దబడలేని స్థితిలో ఉంటే గద్దించాలి. వారిని మనం గద్దించిన కాడి నుంచి వారితో మాకు ఎందుకు వచ్చిన తలపోటు అని మనము మెదలకుండా ఉన్నామని అనుకోండి, అది దేవుని యొక్క మాటను మనము పట్టించుకున్నట్టు కాదు. కాబట్టి పాపము చేసినటువంటి వారు, ఇక్కడ యెజబెలు లాంటి వారు జారత్వము చేస్తున్నారంట, చేయమని ప్రోత్సహిస్తున్నారంట, విగ్రహాలకి బలిచ్చినవి తినండి పర్వాలేదు అని అంటున్నారంట. ఇలాంటి బోధ చేసిన వారిది ఎంత తప్పో అలాంటి వారిని ఇంకా ఉండనిస్తూ ఓర్చుకుంటూ, మంచిని కాదు ఓర్చుకోవలసింది, ఈ విషయాల్లో ఎందుకులే మాకెందుకులని వీళ్ళతో గొడవ పడ్డగాడి నుంచి వీరు సంపన్నులు డబ్బున్నవారు, మేము పేదోళ్ళమి, మేము గద్దించిన కాడి నుంచి రేపొద్దున వీళ్ళతో మాకు రావాల్సింది రావేమో అని, అంటే ఉదాహరణ చెప్తున్నా, ఇలాంటి కారణములతో మనం ఒకవేళ గద్దించలేని స్థితిలో ఉంటే ఆ తప్పు చేసినటువంటి వారు ఎంత పాపాత్ములో ఆ తప్పుని ఉండనివ్వటము, గద్దించకపోవటము కూడా మనది అదే తప్పు అయిపోతుంది. కాబట్టి యెజబెలు లాంటి స్త్రీని దేవుడు డైరెక్ట్ గా అక్కడ ఖండించకపోవచ్చు, కానీ సంఘాన్ని మాత్రము ఖండిస్తున్నాడు. ఇక్కడ తుయితైర సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఏంటంటే, ఓ తుయితైరలో ఉన్న సంఘమా, నీవు చేయవలసినటువంటి పని, యెజబెలు అనేటువంటి స్వభావం కలిగిన స్త్రీలు ఆ ప్రవక్త్రిని అనేటువంటి వారు ఉన్నారు. ప్రవక్త్రి మరలా అంటే నేను బోధించగలను అనేటువంటి స్థితిలో, నాకు దేవునితో ఒక అనుబంధం ఉంది, లేకపోతే దేవుని యొక్క మాటలను నేను చెప్పగలను అనేటువంటి మభ్యపెట్టేటువంటి బోధ ప్రవక్త్రి అలాంటి స్త్రీ వారి మధ్య ఉన్నప్పుడు, అయ్యి బాబోయ్ వారు మాకే బోధించే స్థితిలో ఉంటే మేమేం బోధిస్తాము అని అనుకున్నారేమో తుయితైరలో ఉన్నటువంటి సంఘస్థులు. అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని ఏమీ అనలేదంట. కాబట్టి ప్రభువారు నీవు అనాలి, నీవు అనకపోతే, నువ్వు గద్దించకపోతే నీ తప్పు, అది నీ తప్పు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండో పాయింట్లో మనం చూస్తే, జారత్వం చేసేటువంటి తప్పును, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు అనేటువంటి తప్పును తప్పుగా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అది మనము కూడా గమనించాలి. చాలా మంది జారత్వాన్ని, వ్యభిచార సంబంధమైన క్రియల్ని అవి పాపములే అని అంటారు, కానీ ఈ విగ్రహాలకు బలర్పించిన వాటి విషయంలో మాత్రం కాస్త కాంప్రమైజ్ అవుతారు. ఎందుకనంటే, మా దైవజనులండి విగ్రహాలకు బలిచ్చినవి కూడా తినొచ్చు, ఏమైపోయింది, ప్రార్థన చేసుకున్నదంటే ప్రతిదీ కూడా పవిత్రము చేయబడుతుంది కదా, కాబట్టి విగ్రహాలకు బలిస్తే ఏ విగ్రహము వట్టిదే కదా అని సమర్థించుకుని తినేవారు ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, పౌలు 1 కొరింథీ 8వ అధ్యాయంలో చెప్పినటువంటివి మనం పోయిన వారం గుర్తు చేసుకున్నాం. ఒకవేళ వాటిని ఒకసారి మీరు ఏం చెప్పానని మీరు గుర్తు లేకపోయినా, వాటిని చూడకపోయినా, జూమ్ మీటింగ్ పార్ట్ 2 యూట్యూబ్ లో ఉంది, దానికి వెళ్ళి మీరు ఒకసారి చూడండి. విగ్రహాలకు బలర్పించినవి తినకూడదు, మనము తినని వాడిని తినురా నీవు కూడా పర్వాలేదు అని ప్రోత్సహించకూడదు. తుయితైర సంఘము జారత్వము చేయలేదు, తుయితైర సంఘము విగ్రహాలకు బలిచ్చినవి తినలేదు. మరి వారు చేసిన తప్పేంటి? నేను ప్రవక్త్రినని చెప్పుకునే యెజబెలు లాంటి స్త్రీ జారత్వం చేయండి పర్వాలేదు, విగ్రహాలకు బలిచ్చినవి తినండి పర్వాలేదు అని సంఘములో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క సొత్తు అయినటువంటి సభ్యులను అది మోసపరుస్తుంది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని కొని ఆయన సొంతము చేసుకున్నాక ఇంకా మీరు మీ సొత్తు గారు అని ప్రభు ద్వారా ఎంతో స్పష్టమైనటువంటి ఆజ్ఞను పొందిన తర్వాత కూడా మనము నేను ఇంకా ప్రభు సొత్తును కాను, నేను దేవుని సొత్తునే అనేటువంటి భావనలోనే ఎవరైనా ఉంటే అది చాలా రాంగ్. ప్రభు యొక్క సొత్తు ప్రభుకే ఉపయోగపడాలి. ఈ యొక్క ప్రవక్త్రిని అనేటువంటి యెజబెలు లాంటి స్త్రీ ఏం చేస్తుందంటే, ప్రభు యొక్క దాసులు అంటే ఇక్కడ అర్థము, ప్రభు యొక్క దాసుడు అని అంటే ఇక్కడ అర్థము, యోహానును కూడా 1వ అధ్యాయంలో మనం చూస్తే దాసుడని వాడాడు, తన దాసులకు కనపరచుటకని వాడాడు. కాబట్టి దాసులనంటే ఇక్కడ అనుచరులని, అలాగే విశ్వాసులని అర్థమును మనము చూడవచ్చు. ఇక్కడ తన దాసులనంటే క్రీస్తు యొక్క దాసులు, క్రీస్తును అనుసరించేవారు, క్రైస్తవులు, సంఘ సభ్యులు, విశ్వాసులకు వర్తించేటువంటిది. ఈ యొక్క యెజబెలు లాంటి స్త్రీ అంట వీరిని మోసపరిచింది. 21వ వచనములో మనము చూస్తే,
ఆ సంఘానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమంటున్నాడండి చూడండి, ప్రభువారు ఈ తప్పుదాలను చూపిస్తూనే మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. 21లో చూస్తే, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని. దానికంటే ఎవరికి? ప్రవక్త్రీనని చెప్పుకునే యెజబెలను స్త్రీకి సమయం ఇచ్చాడంట ప్రభువారు. స్త్రీ అంటే ఇక్కడ స్త్రీయే కాదు, ఆ వ్యవస్థ. యెజబెలు లాంటి మనస్సులు మగోళ్ళలో కూడా ఉండొచ్చు, అలాగే మగవారిలో కూడా పాపులు ఉన్నారు. కయ్యను ఉన్నాడు. కయ్యను లాంటి మనస్సు స్త్రీలలో కూడా ఉండొచ్చు. కయ్యను అన్నయ్య కాబట్టి ప్రతి అన్నయ్య కయ్యను కాకపోవచ్చు, తమ్ముళ్ళలోనూ కయ్యనులు ఉండొచ్చు. అలాగే యాకోబు మోసగాడు కాబట్టి ప్రతి తమ్ముళ్ళు మోసగాళ్ళు కాదు, అన్నయ్యల్లో కూడా మోసగాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ ఒక లింగానికి, ఒక వ్యక్తికి, లేకపోతే ఒక వయసుకి, లేకపోతే ఒక స్థితిని తెలియజేసేదే అని మనం భావించకూడదు. యెజబెలు లాంటి తత్వము మగవారిలో కూడా ఉండొచ్చు. ఇక్కడ తుయతైరా పట్టణంలో ఉన్నటువంటి లోపము ఏంటంటే, యెజబెలు అనే ప్రవక్త్రీనని చెప్పుకునే స్త్రీని వీరు ఉండనిచ్చారు. ఆ స్త్రీ తన యొక్క పాపము నుండి మారు మనసు పొందేటువంటి అవకాశము ప్రభువారిచ్చారంట. 21 అదే చెప్తున్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని. ఇదిగో నీకు కొద్ది సమయం ఇస్తున్నా, నువ్వు దిద్దుకుంటే మంచిదమ్మా, దిద్దుకోలేదా మరి నేను విడిచిపెట్టనని చెప్పాడంట ప్రభువారు. మరలా చదువుతున్న 21, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది అంటే ఆ స్త్రీ, ఆ వ్యవస్థ తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. కాబట్టి నేను అవకాశం ఇచ్చినా అది పొందే అవకాశం లేదు. అందుకని నేను దాన్ని ఏం చేస్తానంటే, ఇదిగో నేను దానిని మంచము పట్టించి తనతో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ ప్రవక్త్రీనని పైకి చెప్పుకుంటుంది కానీ దాని యొక్క అంతర్గత గుణములు ఎలాంటివి? వ్యభిచార జారత్వములో ఉంది. అలాగే విగ్రహాలకు బలిచ్చినవి తినేటువంటివి ప్రాక్టీస్ చేస్తుంది. అంటే విగ్రహాలని సమర్థించే మనిషి. విగ్రహము వట్టిదని వాక్యం చెప్తుంటే, అమ్మో విగ్రహాల్లో కూడా పవర్ ఉందని చెప్తుందేమో బహుశా. సత్యదేవుడైనటువంటి యెహోవానే కాదు, ఇదిగో ఆయనే కాదు, దేవుడు ఈ విగ్రహాలలో కూడా దేవుళ్ళు ఉన్నారని చెప్తుందేమో. అది దేవుడు ఇష్టపడినటువంటి అసహ్యకరమైన, హేయకరమైనటువంటి పాపములలో నెంబర్ 1. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మనం చూస్తే, తండ్రైన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటి ఏంటో తెలుసా? మొదటిది, మనము ఆయన తప్ప ఏ రూపములో, అది ఆకాశంలో గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని, సముద్రంలో ఎక్కడ ఏ రూపమును మనం ఒక విగ్రహాన్ని చేయకూడదు కదా. మరి ఈమెం చేస్తుంది? విగ్రహాలని సమర్థిస్తూ వాటికి బలిచ్చినవి కూడా తినండి పర్వాలేదు అని అనటం ద్వారా మామూలు విశ్వాసులు ఏమవుతారు? ఓహో, ఆయన దేవుడే కానీ ఈ దేవతలు కూడా వాస్తవాలేమో, ఈ విగ్రహాలు నిజమేమో, వాటికి అర్పించినవి తినటం వల్ల పాపమేమి కాదు అనేటువంటి భావనలోనికి వెళితే, గ్నాస్టిక్ మైండ్కి వారు వెళితే, వారు లోకానుసారంగా బతికి నేను దేవుల్లో ఉన్నానని పొరపడతారు. అలాంటి వారు ఇక్కడ గమనించవలసిన విషయము, ఒకవేళ ఇంకా లోకానుసారంగా మనము ఇష్టంగా నడిచేస్తూ మరలా దేవుడు నన్ను క్షమిస్తాడులే అనేటువంటి భావనలో మనం ఉంటే దేవుడు వాటిని అంగీకరించడు. ఇక్కడ మరలా అంటున్నాడు, మారు మనసు పొందే అవకాశం ఇచ్చాను. జారత్వం విడిచిపెట్టేటువంటి పరిస్థితికి అవకాశం ఇచ్చిన ఆ స్త్రీ వదలలేదంట. అందుకని ప్రభువారు వారిని ఎలాంటి శిక్షలోనికి తీసుకురాబోతున్నాడు అంటే, నేను దానిని, ఆ ప్రవక్త్రీనని యెజబెలు లాంటి తత్వం కలిగినటువంటి దానిని, అలాగే ఆమెతో పాటు ఆ పాప కార్యములలో పాలు పొందిన వారు, దానితో కూడా వ్యభిచరించిన వారు అన్నాడు. వ్యభిచరించిన వారు అంటే నిజంగా శరీర సంబంధం వ్యభిచారం కావచ్చు. వారి యొక్క రాంగ్ థాట్స్ ని మనం ఫాలో అవుతే ఆ రాంగ్ ని మనము చేసినట్లే. తప్పుడు విధానములను మనము అభ్యసిస్తే మనము కూడా తప్పులో ఉన్నట్టే. ఇది గమనించాలి. యాషావును కూడా యాకోబు రాసిన పత్రిక పేతురులో మనం చూస్తాము, యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండనేమోనని మాట్లాడుతుంటాడు యోహాను మొదటి పత్రికలో. యాషావు వ్యభిచారి ఎలా అయ్యాడు? ఆయన శరీర సంబంధం వ్యభిచారులు ఉన్నాడు లేదో మనకు తెలియదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అతడు నిలుపుకోలేదు. వ్యభిచారం అని అంటే ఇక్కడ
తన యజమానుడైనటువంటి భర్తను విడిచి యజమానుని కానివాని చెంతకు చేరటమే వ్యభిచారము, అడల్టరీ. ఇశ్రాయేలు విషయంలో కూడా వ్యభిచారంతో పోల్చాడు వారి యొక్క పాపముని. నేను మీకు పెనిమిటిగా ఉంటే ఆత్మ సంబంధంగా, మీరు నా వధువుగా ఉంటే, పెనిమిటి అంటే ఇక్కడ యజమానుడు. కాబట్టి ఇశ్రాయేలుకి యజమానుడు ఎవరు? తండ్రైన దేవుడు. కానీ వీళ్ళు తండ్రైన దేవుణ్ణి కాకుండా లోకములో ఉన్న వారిని యజమానుగా భావిస్తుంటే, సిరిని యజమానునిగా భావిస్తే, సాతానుని యజమానునిగా భావిస్తే వారు ఆత్మ సంబంధంగా వ్యభిచార సంబంధమైన క్రియలలో ఉన్నట్లు. కనుకనే అది స్పిరిచువల్ అడల్టరీ అవుతుంది. ఇక్కడ యెజబెల్ అనేటువంటి తత్వాన్ని గురించి కూడా ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆమెతో పాటు వ్యభిచరించేవారు. ప్రకటన 2:22 ఏముందండి? ఇదిగో నేను దానిని మంచం పట్టించి అంటే మంచం పట్టడం అంటే రోగములతో, వ్యాధితో, రోగశయ్య మీద ఉండటం. కాబట్టి శరీరానుసారంగా మంచం పట్టేయటమా? అదే అవ్వచ్చు, అది కాకపోవచ్చు. కానీ ఆ పాపక్రియలలో ఉన్నటువంటి ఆమె కాకుండా ఆమెతో కూడా వ్యభిచరించిన వారు కూడా మంచం పడతారు, బహుశ్రమల పాలు చేస్తారు. కానీ ఆమెకు ఎలాగైతే మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడో ప్రభువారు, అలాగే దానితో పాటు ఆ యొక్క దుష్టక్రియలలో పాలు పొందిన వారిని కూడా ప్రభు కోరాడు. అయ్యా, మీరు కూడా మారు మనసు పొందండి, మీరు తెలుసో తెలియకో పాపములు ఉంటే వెంటనే దిద్దుకోండి అని చెప్పాడు ప్రభువారు. అలా దిద్దుకుంటే ఓకేనంట. చూసారా, ప్రభువారు అంత ఘోరమైన స్థితికి వెళ్ళాక కూడా ఒకవేళ బుద్ధిపూర్వకంగా కాదు, నేను సరైన అవగాహన లేకుండానే ఒకవేళ ఈ తప్పులో ఉన్నాను అనేటువంటి ఆలోచనతో ఒకవేళ వారు నిజముగా పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో మారు మనసు పొందితే ఈ వచనాలు బట్టి మనం చెప్పొచ్చు, మరలా దీనిని బట్టి అయితే మనము పాపం చేసిన మళ్ళా పశ్చాత్తాపడి ప్రభువుని అడిగితే క్షమిస్తాడు కదా, అంటే పర్లేదు కదా అని అనుకోమని కాదు. ఇక్కడ సంఘం అనే వ్యవస్థను ఇక్కడ చెప్తున్నాడు. వ్యక్తిగతంగా నో, కానీ సంఘము అలాంటి వారిని ఉండనిచ్చింది కాబట్టి ఆ అవకాశం సంఘానికి ఇస్తున్నాడు. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశమును సద్వినియోగం చేసుకుని ఇది ఒక ఫైనల్ వార్నింగ్ అని భావించి ఇది తప్పని మనము గ్రహిస్తే అది ఎంతో మంచిది. ఒకవేళ ఆ అవకాశమును మనం దుర్వినియోగపరుచుకుని, ఇప్పుడు మనకు అవకాశం ఎలా వచ్చినట్టు తెలుస్తుంది? మన మనస్సాక్షి చెప్పేస్తుంది కదా, నేను నిజముగా అది కావాలని చేశానా, గబుక్కన నేను ఏదన్నా నా బలహీనతల్లో నేను ఇంకా కొట్టుమిట్టాడుతా అందులో ఉన్నానని మన మనసాక్షి చెప్తుంది కదా. దానిని బట్టి మనం వెంటనే రియలైజ్ అయ్యి ప్రభువుని వేడుకుంటే ఒకవేళ ప్రభు కనికరిస్తాడేమో. కాబట్టి ఆ మారు మనసు అవసరం. కాబట్టి దేవుని ప్రార్థిస్తే కనికరించేస్తాడు. కాబట్టి మనం ఏ తప్పులు చేసినా పర్వాలేదు, లాస్ట్లో దేవా నన్ను క్షమించు, చాలా కృపామయుడు కదా, దయామయుడు కదా అని అంటే కుదరదు. అలాగనుకుంటే హెబ్రీ 10:26 ఏమవుతుంది? బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు ఆ పాపం నాకు బలి ఇక్కడ ఉండదు కదా, అంటే పాపానికి ఇంకా ఆ క్షమాపణ ఉండదనే కదా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. ఆ యెజబెలు లాంటి స్త్రీ అనేటువంటి యొక్క పిల్లలంటే ఇక్కడ నిజముగా ఆమెకు పుట్టిన పిల్లలు అని కాదు. దాని పిల్లలంటే దానిని అనుసరించేటువంటి వారు. కాబట్టి దాని పిల్లలను కూడా ప్రభువారు ఏం చేస్తారన్నాడు? మారు మనసు పొందకపోతే నిశ్చయముగా చంపెదను. అందువలన, కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. కాబట్టి అగ్ని జ్వాల వంటి కన్నులు యొక్క టాలెంట్ ఏంటంటే ఇదిగో ఇదే. ఆ కన్నులు ఏం చేస్తాడంట? అంతరింద్రియములను హృదయములను పరీక్షించే శక్తి కలిగిన వాడు ప్రభువారు. కాబట్టి అలాంటి ప్రభు నేనే అని మనం తెలుసుకోవాలి. సంఘములన్నీ కూడా తెలుసుకోవాలి. తుయితేరా సంఘంతోనే మాట్లాడుతూ, ఆ సంఘము దూతతోనే మాట్లాడుతూ, మరలా ఈ విషయము ఆ ఒక్క సంఘమే కాదు, మిగిలిన ప్రతి ప్రభు సంఘము కూడా తెలుసుకోవాలని ప్రభు వారు కోరుతున్నాడు. కాబట్టి అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అని అంటున్నాడు. కాబట్టి అంతటి శక్తిమంతుడు ప్రభువారు. అగ్ని వంటి కన్నులనంటే అదే, దాని యొక్క శక్తి అదే, దాని యొక్క అంతరార్థం అదే. ప్రభు యొక్క కన్నుల దృష్టి ముందు ఎవరు కూడా మినహాయింపు కాలేరు. ఆయనకు తెలియనిది ఏది ఉండదు, సమస్తమును ఎరిగినవాడు. అది మన అంతరింద్రియాలలో, మన హృదయాలలో ఉండేటువంటి ప్రతి దానిని కూడా
పరీక్షించే శక్తి కలిగినటువంటి వాడు. కనుకనే ప్రభువుకు తెలుసు కనుకే లోకమునకు ఎలాగే ముందు తీర్పు తీర్చబడింది. వారు దేవునికి దూరమై ఉన్నారు కనుకనే. కానీ ఎవరైతే దేవునికి ఇంకా దగ్గరగా ఉంటూ సంఘములోకి చేర్చబడినటువంటి వారు ఉన్నారో వారు గమనించాలి. లోకమునకు ఎలాగ తీర్పు తీర్చబడింది. వారు లోకములో ఉన్నంత కాలము వారికి మరణమే, వారికి అగ్నే. ఓకే, తీర్పు దగ్గరికి వస్తే సంఘానికి తీర్పు. ఇక్కడ మాట్లాడుతున్నాడు 23వ వచనములో మనము చూస్తే ఏమంటున్నాడండి? అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడని నేనే అని సంఘములు తెలుసుకోవాలి. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇత్తును అన్నాడు. కాబట్టి వారి వారి క్రియలు చొప్పున 2 కొరింథీ 5వ అధ్యాయం 10లో మనం చూస్తే మనకు తెలిసినటువంటిది, కంఠస్థం వచ్చినటువంటి మాటే. ఏముంటుందనంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు. కాబట్టి మనం దేహములో ఉన్నంత కాలంలో జరిగించిన క్రియలు ఉంటాయి. అవి మంచివైతే మంచివని, చెడ్డవైతే పాపమైతే పాపమని, మనం ఏ క్రియలు చేసినా వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలేను అని మాట్లాడుతున్నాడు ప్రభువారు. కాబట్టి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తున్నానంటే అది దాని యొక్క అర్థం. 24వ వచనానికి వెళదాం. 24వ వచనంలో కూడా మనము చూస్తే అక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అంటే తప్పులో ఉన్నటువంటి వర్గముతో హెచ్చరిక ఇస్తాడు. ఆ వర్గం ఎవరు? ప్రవక్త్రీనని చెప్పుకునే యెజబెల్ అనే స్త్రీ. ప్రవక్త్రి అనగానే పాజిటివ్ అభిప్రాయం వస్తుంది చూసేవారిలో. ప్రవక్త్రి కదా చెప్పింది విందామని అనుకుంటారు. కాబట్టి ప్రవక్త్రి మాటున గుర్రె చర్మము తొడుగుకున్న తోడేలు వంటి స్వభావం కలిగిన ఈ వ్యక్తుల లాంటి వారు ఏం చేస్తున్నారంటే, జాగ్రత్తం చేయండి, నో ప్రాబ్లం, విగ్రహాలకు బలర్పించినవి తినండి, నో ప్రాబ్లం అంటున్నారు. కాబట్టి ఆ అనేటువంటి యెజబెలు లాంటి వారు, అలాగే దాని మాటలకు విని ఆ పాపములు చేసేటువంటి వారికి ఇప్పటివరకు చెప్పాడు. అలాగా తుయతైర సంఘములో ఆ వర్గమే కాకుండా ఆ పాపము జోలికి వెళ్ళనటువంటి వారు ఉన్నారు. అందుకనే తుయతైరలో కడమవారైన మీతో అన్నాడు. కడమవారంటే మిగిలిన వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక. ఏ బోధ? యెజబెల్ అనే స్త్రీ తెచ్చినటువంటి బోధ. జారత్వ విషయంలో, పాపాల విషయంలో, విగ్రహాలకు బలర్పించిన తినే విషయంలో, లేదా విగ్రహారాధనను సమర్థించే విషయంలో అలాంటి బోధలను అంగీకరించిన వారేమో ఆమె యొక్క అనుచరులు అయిపోయారు, క్రీస్తు యొక్క దాసులల్లా. కానీ వాటిని తప్పు అని గ్రహించి వాటికి దూరముగా ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు అంగీకరింపని వారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగము అని చెప్పుకొని వారందరితో నేను చెప్పినదేమనగా, మీ పైన ఏ భారమును పెట్టను. మీరు తప్పులో లేరు గనుక. సాతాను యొక్క గూఢమైన సంగతులు ఉన్నాయి, అంటే సాతానుకు గురించినటువంటి గూఢమైన రహస్యాలు ఉన్నాయా? ఉన్నాయి. వాటిని మనము ఎరగమని చెప్పుకోవాలి. చాలా మంది సాతాను విషయంలో అత్యుత్సాహంతో సాతాను విషయంలో బైబిల్లో లేనటువంటివి కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాలి. సాతాను యొక్క గూఢమైన సంగతులు ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాతాను యొక్క గూఢమైన సంగతుల విషయంలో మనం చూస్తే సాతాను యొక్క ఉద్భవం, సాతానుడు ఎలాగ ఉద్భవించాడు, ఎలాగా వచ్చాడు లోకంలోనికి బైబిల్ గ్రంథము నిర్దిష్టంగా ఇది అని చెప్పలేదు. కానీ చాలా మంది క్రీస్తు సంఘాల్లో కూడా ఏమని నమ్ముతున్నారంటే, సాతానుడు అంటే ఎవరో తెలుసా? సాతానుడు అంటే దేవుని యొక్క దేవదూతల్లో నుంచే ఒక దేవదూత ప్రధానత్వం కోరుకుని దేవుని మీదే తిరగబడితే దేవుడు పరలోకము నుండి తోసేసాడు. కాబట్టి సాతానుడు అక్కడి నుంచి కింద పడ్డాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎక్కడి నుండి పడద్రోయబడుతువో అని మాట్లాడాడు యెషయా గ్రంథములో. కనుక సాతానుడు ఎవరో కాదమ్మా, పరలోకములోని దూతల్లో ఒక దూత అని భ్రమింపజేసే బోధలు ఉన్నాయి. చాలా మంది వాటిని ఇంకా నమ్ముతూ ఉన్నారు. మనం ఇక్కడ గమనించుకోవాలి, సాతానును గూర్చినటువంటి గూఢమైన సంగతులను మనము ఎరగము అనేటువంటి వారుగానే ఉండాలి. ఇదే ప్రకటనలో ఏమి చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము ప్రభువారే చెప్తున్నారు, ఈ గ్రంథములో ఉన్న విషయాలనే మనము మాట్లాడాలి. ఈ గ్రంథము ఎక్కడ మౌనముగా ఉంటే అక్కడ మౌనముగా ఉండాలి. సాతానుని సంబంధమైనటువంటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏ నిర్లక్ష్యముగా ఉన్నా చాలా కఠినమైన తీర్పు పొందుతాం. ఇక్కడ
కడమవారైన మీతో అని మాట్లాడుతూ వీరు ఒక మంచి పని చేశారంట. ఏంటంట? సాతాను యొక్క గూఢమైన సంగతులను మేము ఎరగము అని చెప్పుకుని వారు ఉన్నారంట. వారితో ప్రభు చెప్తున్నారు, మీ పైన ఏ భారం పెట్టను, అంటే మిమ్మల్ని ఏ విధంగా నేను గద్దించను, శిక్షించను. వారినైతే మంచం పడతారు అని చెప్పాను, మంచం పట్టిస్తానని చెప్పాను, అలాగే బహు శ్రమల పాలు చేస్తాను అని చెప్పాను, అలాగే దాని పిల్లలను చంపెదనని చెప్పానేమో గాని మీరు ఆ బోధను అంగీకరించలేదు. సాతాను సంబంధమైన గూఢమైన సంగతులను మేము ఎరగ, మాకు అనవసరం అని మీరు వాటికి దూరంగా దేవుని గ్రంథము ఎంతవరకు మాట్లాడిందో అంతవరకే మీరు ప్రాధాన్యత ఇచ్చి నడిచారు కనుక నేను మీ పైన ఏ భారం పెట్టను అని చెబుతూ 25లో అంటున్నాడు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. కాబట్టి నేను వచ్చే వరకు మీరు ఏ విశ్వాసమునైతే అంగీకరించి అనుభవ జ్ఞానం పొందున్నారో దానిలో మీరు స్థిరముగా ఉండండి, గట్టిగా పట్టుకోండి అని చెప్తున్నాడు. అంటే గట్టిగా పట్టుకోవటం అంటే మీరు అంగీకరించినటువంటి ఆ యొక్క స్థిరమైన విశ్వాసములో మీరు తొలగిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకొనుడి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడి వరకు ఒక స్థాయి అయిపోయింది. ఇప్పుడు మనము చూస్తే 26వ వచనం నుండి మనము చూడొచ్చు. 26 నుండి మనము గమనించండి. ఈ విషయాలు మీకు అన్ని అర్థమవుతున్నాయని నేను భావిస్తున్నాను. 26వ వచనము నుండి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చెయ్యువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అని ప్రభువారు మాట్లాడుతున్నారు. మనము చూస్తే ప్రభువారు తాను పొందినటువంటి అధికారము తండ్రి వలన పొందినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు చూడొచ్చు. 6 నుండి 11 వరకు ఏముంటుందండి? ప్రభు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుని స్వరూపంలో పుట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క సందర్భములో ప్రభువారు తండ్రితో సమానముగా ఉండే పరిస్థితి ఉన్నా వాటన్నిటిని వదిలి భూమి మీదకి ఎలాగైతే ఆయన తండ్రి యొక్క అధికారమునకు లోబడి ఏ విధంగా వచ్చి జీవించి ఒక మాదిరించి పోయారో అదే విషయాలని తండ్రికి ఘనతను చేకూరుస్తూ ప్రభువారు ఏం మాట్లాడుతున్నారనంటే, నేను నా తండ్రి వలన పొందాను అధికారము. యోహాను సువార్త 17:24లో కూడా అది మనం చూడొచ్చు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆ 18-19 వచనాల్లో చూస్తే, పరలోకమందును భూలోకములోను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పటం ద్వారా ఇయ్యబడినది అన్నారు. అంటే ఇచ్చిన వారు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి తండ్రి వలన నేను అధికారం పొంది నేను జయిస్తూ, అంటే ఇలాంటి విషయాలని నేను ఖండిస్తూ జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చెయ్యవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అని అన్నాడు. కాబట్టి ఎవరైతే జయిస్తారో, ఎవరైతే జాగ్రత్తగా ప్రభు యొక్క క్రియలు చేస్తారో, అక్కడ 2 వ్యవస్థలను చూపించాడు. ప్రభు అనే వ్యవస్థ, అలాగే యెజబెల్ అనే వ్యవస్థ. యెజబెల్ ప్రభు యొక్క దాసులు, ప్రభు యొక్క శిష్యులు, ప్రభు యొక్క అనుచరులు ప్రభు క్రియలు చేయవలసిన వారల్లా యెజబెల్ యొక్క క్రియలు చేయటం మొదలుపెట్టారు. కాబట్టి వాటిని మానుకుని మారు మనసు పొంది ప్రభు వారు ఎలాగైతే తండ్రి వలన అధికారం పొంది జయిస్తూ ఉన్నారో అలాగే మీరు కూడా నా క్రియలను అంతము వరకు అంటే మీ ప్రాణం ఉన్నంత వరకు ఈ క్రియలను చేస్తా ఉంటే నేనేం చేస్తానంటే వారిని జనుల మీద అధికారం ఇచ్చేదను అని అన్నాడు. జనుల మీదనంటే మనము దీని గురించి ప్రకటనలోనే 12వ అధ్యాయం 5వ వచనములోను, అలాగే 19వ అధ్యాయం 15లో కూడా చూస్తే అసలు అధికారం అనేటువంటి మాట ఎలాంటిదో అక్కడ వర్ణిస్తుంటాడు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 7లో చూసిన, కీర్తనలో 110వ కీర్తన 5-6 వచనాల్లో చూసిన అధికారం అనేటువంటిది, ఆ జనుల మీద అధికారము ఎంత ప్రాముఖ్యమైనదో అనేటువంటి విషయాలను మనం అక్కడ చూడగలం. వాటిని అక్కడ కూడా వెళ్ళి ఆ వచనాలు చూపించి నేను మీతో చెప్పొచ్చు, కానీ ఇక్కడ నుంచి సబ్జెక్ట్ మరలా డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అవ్వకూడదని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. చూడండి తర్వాత వచనం 27. అతడు అంటే అధికారం పొందిన వాడు ఏం చేస్తాడంటే ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండం ఎవరికి ఉంటుంది? కాపరికి ఉంటుంది. అలాగే ఆయుధముగా కూడా ఉపయోగించబడుతుంది. అలాగే అధికారులు
చేతిలో ఇనుప దండములు ఉంటాయి. కాబట్టి ఆ ఇనుప దండముతో నేను వారిని ఏలును, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. కాబట్టి సంఘములో ఉన్నటువంటి వీరు అధికారం పొందినప్పుడు రేపొద్దున్న ప్రభు పక్షంగా వీరు కూడా అధికారం కలిగి పనులు చేస్తారు. పాత్రలను కొండలను పగలగొడతారనంటే నిజముగా అలాంటి పగలగొడతారని కాదు, కానీ అంతటి అధికారము కలిగిన వారుగా వారు ఉంటారు అని అర్థం. కాబట్టి కుమ్మరివాని పాత్రల వలె అన్నాడు. పాత్రలు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే 22వ అధ్యాయంలో మనము 21 అలాగే 28లో చూస్తే ఎవరైతే దేవునికి లోబడరో వారిని కొండలతో, పగిలిపోయిన కొండలతో పోల్చాడు. కాబట్టి ఇక్కడ మనము కుమ్మరివాని పాత్రల వలె పగులగొట్టబడదురు అని అంటే భక్తిహీనంగా ఉన్న వారిని భక్తితో ప్రభు యొక్క క్రియలు చేసేవారు ఇనుపదండమని అధికారం పొందేశారు కనుక వీరు వారిని ఆ విధంగా తీర్పు తీరుస్తారు అనేటువంటిది చెప్తున్నాడు. 28వ వచనం, మరియు అతనికంటే ఇక్కడ అతనికి అని అంటే ఎవరైతే ప్రభుతో పాటు ఆ క్రియలలో, ప్రభు యొక్క క్రియలలో ఉంటారో వారు ఏమై ఉంటారంటే అండి, అతనికి వేకువ చుక్కనిచ్చేదను. వేకువ చుక్కనంటే బ్రైట్నింగ్ స్టార్. ఇది చాలా మంది వేకువ చుక్క అనగానే తేజో నక్షత్రము, వేకువ చుక్క అని అంటారు. ఉదయకాలమున ఉదయించే వేకువ చుక్క ఇది. అంటే ఇది ఎలాగైతే ఒక ప్రత్యేకతను కలిగి మిగిలిన నక్షత్రాల్లో భూమి మీద నుండి మనం చూస్తున్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఉదయించే స్థితిలో చెమ్మ చీకటిగా ఉన్నప్పుడు అది ఎలాగైతే బ్రైట్నింగ్ స్టార్ గా అట్రాక్టివ్ గా ఉంటుందో, అలాగా తుయితేరలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే మిమ్మును ఆ విధంగా వేకువ చుక్కతో పోలుస్తున్నాను, అంతటి ప్రశంసాపూర్వకమైన గుర్తింపులో మీరు ఉంటారు అనేటువంటి అర్థం ఇక్కడ మనము చూడగలం. సరే, ఇక్కడ చూడండి 2 పేతురు 1వ అధ్యాయము 19లో చూస్తే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టు ఉన్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని చెప్పాడు. కాబట్టి ఉదయించే నక్షత్రమును వేకువ చుక్కతో పోలిస్తే అంతటి గొప్ప ప్రశంసాపూర్వకమైన స్థితి, బహుమానం మీరు పొందుతారు. ఎందుకంటే వేకువ చుక్క ఎవరు? మరల ఇదే ప్రకటన 22వ అధ్యాయానికి వెళితే ప్రకటన 22వ అధ్యాయంలోనే చూడండి 16వ వచనం నేను చదువుతాను. 22:16లో మనం చూస్తే, సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఇప్పుడు వేకువ చుక్క ఒక ప్రత్యేకమైన స్థితికి గుర్తింపుతో పాటు ఇందుగా వేకువ చుక్క ఎవరో కూడా చెప్పేశారు, అది ప్రభు అయిన క్రీస్తే అనేటువంటి మాట. కాబట్టి 28వ వచనంలో మనము ఆ మాటలను చూసాం. కాబట్టి ఆ యొక్క వేకువ చుక్కను మీకు ఇస్తాను. ఓకే, ఆ లాస్ట్ మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. సంఘములతో, తుయితేరా ఒక్క సంఘంతోనే కాదు, మొదలుపెట్టింది తుయితేరా సంఘమే, కానీ తదుపరి ప్రతి ప్రభు యొక్క సంఘానికి హెచ్చరికలు అవసరమని ప్రభు వారు యోహాను ద్వారా ఇవన్నీ కూడా రాయించారు. కాబట్టి తుయితైర సంఘము చాలా ప్రశంసలు కలిగినటువంటిదే, అయినా వారిలో కూడా ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని ప్రభువారు ఏమాత్రము కూడా సహించలేదు. ఆ లోపం ఉన్నా కానీ ఆ లోపమును దిద్దుకునే అవకాశం ఇచ్చాడు. వారు ఒకవేళ దిద్దుకోకపోతే జరిగేటువంటి పర్యావసానం కూడా చెప్పారు. ఎందుకు తుయితైర సంఘమునకున్న లోపం ఏంటి, తప్పిదం ఏంటి? యెజబెల్ అనే స్త్రీ నేను ప్రవక్తని అని చెప్పుకొని జారత్వం చెయ్యొచ్చు పర్లేదు, విగ్రహాలకు బలిచ్చి నీవు తినొచ్చు పర్లేదు అని చెప్తూ ఉండగా ఈ సంఘము అలాంటి వారిని గద్దించకుండా ఉండనిచ్చారంట. అది వీరు చేసిన తప్పు. కాబట్టి ప్రభువారు సంఘానికి ఇచ్చాడు హెచ్చరిక. యెజబెలు లాంటి పోలికతో పోల్చబడినటువంటి వారికి కూడా ఇస్తున్నాడు, ఇదిగో మీ యొక్క క్రియల నుండి మారు మనసు పొందండి, లేదా మిమ్మను మంచం పట్టిస్తా, బహుశ్రమల పాలు చేస్తా. నిన్నే కాదు ఓ యెజబెలు, నీతో పాటు ఆ తప్పులలో ఉన్నటువంటి వారిని కూడా అన్నాడు. యెజబెల్ అంటే యెజబెలు కాదు, యెజబెలు లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వ్యవస్థ సంఘంలో ఉన్నారు. అలాగే దాని పిల్లలను కూడా చంపిస్తున్నాడు. కానీ వీటి జోలికెళ్ళకుండా ఎవరైతే ఉంటారో వారిని అయితే జనముల మీద అధికారం ఇస్తా, ఇనుపదండంతో వారిని ఏలుతారనేటువంటి పోలిక తీసుకొచ్చాడు. అలాగే నా వేకువ చొప్పున వారికి ఇస్తా, నేను ఎలాగైతే వేకువ చొప్పున ఉన్నానో
అలాంటి ప్రశంసాపూర్వకమైన బహుమానమును ఈ తప్పులోనికి వెళ్లకుండా తమ్మును తాము అంతము మట్టుకు కాపాడుకున్న వారికి ఇస్తాను. ఈ మాట ఓ తుయితైర సంఘమా మీకే కాదు, ఈ మాట సంఘములన్నిటితో ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. కానీ తుయితైర సంఘంతో ఉన్నటువంటి విశేషాలను ప్రభువారు ముగించడం జరిగింది.